మేము ఇప్పుడు కేబుల్ కార్ కోసం వెళ్తున్నాము. ఇక్కడ నుంచి 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లో కేబుల్ కారు. మా వాడు వెళ్తే ప్రయోగం చేస్తాడు. వాళ్ళని నడుచుకుంటూ పోతాను చూద్దామని. ఇప్పుడే మా ఫ్రెండ్ రోప్వేకి రౌండ్ ట్రిప్కి టికెట్ తీసుకుంటున్నాడు. ఒక్కో టికెట్ విలువ 146 రూపాయలు. ఇప్పుడే మేము సిక్కింలోకి ఎంటర్ అయినాం. చూడండి, బోర్డు ఆర్చుకుంటుంది. వెల్కమ్ టు సిక్కిం, ద గ్రీన్ స్టేట్ ఆఫ్ ఇండియా. మేము వెళ్తున్నది ఎంజీ రోడ్ ఇన్ గ్యాంగ్టాక్. మొత్తం అన్ని కళ్ళు లభిస్తున్నాయి. రోడ్డు గురించి చాలా బాగా క్లీన్ అండ్ గ్రీన్గా ఉంది. కానీ ఈరోజు మేము వచ్చిన సందర్భంలో కానీ వర్షం పడుతూ ఉంది. మా వాడు వానకి నడుచుకుంటూ పోతూ ఉంటాడు. వానకు తడుచుకుంటూ పోతున్నాడు. ఎంజాయ్మెంట్ చేస్తాను వానలో తడిచి. చూడండి రోడ్ చూడండి ఎంత బాగుందో. వ్యూ మొత్తం షాపింగ్ మాల్స్, ఫుడ్ కోర్ట్స్, జ్యువెలరీస్, హోటల్స్ అన్నీ ఉన్నాయి. రోడ్డుకు మధ్యలో కూర్చోనికి అరుగులు ఉన్నాయి. దాంతోపాటు మంచి మంచి చెట్లు, ఫ్లవర్ చెట్స్, గ్రాస్ చాలా బాగుంది చూడండి. మేము ఇప్పుడు కేబుల్ కార్ కోసం వెళ్తున్నాము. ఇక్కడ నుంచి 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లో కేబుల్ కారు. సో వాకబుల్ డిస్టెన్స్ అని మేము వచ్చేసి బై వాక్ వెళ్తున్నాము. ఓకే, ఎవరైనా నడచలేని వాళ్ళు ఉంటే మాత్రాన ట్యాక్సీ కానీ బైక్ కానీ పట్టుకొని పోవచ్చు. మా వాడు వెళ్తే ప్రయోగం చేస్తాడు. వాళ్ళని నడుచుకుంటూ పోతాను చూద్దామని. మా వానికి వాన పడలేదంట, అందుకే వాన నడుచుకుని పోతున్నాడు. సో మన వాన పడినాక మొదలు తడుచుకున్నాక అప్పుడు మా వాడు వస్తాడు, అంతవరకు రాడు. సో ఈ దారి వచ్చేసి రోప్వేకి వెళ్ళే దారి. ఇది ఎంజీ రోడ్ నుంచి అలాగే స్ట్రైట్గా వచ్చి కుడివైపు తీసుకుంటే కన్నా ఈ దారి వస్తుంది. ఇది రోప్వే దావా. మేము ఇప్పటికి ఒక 700 మీటర్లు వచ్చినాము. ఇంకా సేమ్ ఎగ్జాక్ట్గా 600 మీటర్స్ డిస్టెన్స్ ఉంది ఇక్కడ నుంచి. ఇప్పుడు అదే దారిలో వెళ్తున్నాము. చూడండి గ్యాంగ్టాక్ ఒక సిటీ వ్యూ చూడండి ఎంత బాగుందో. ఒక పక్క వర్షం పడుతుంది, ఆ పక్క మొత్తం అంతా పొగమంచు. కొండలు కనపడలేదు, మనుషులు కనపడలేదు, ఎవరు కనపడలేదు. భారతదేశానికి స్వాతంత్రం 1947వ సంవత్సరంలో వచ్చిన తర్వాత కూడా సిక్కిం 1975 సంవత్సరం వరకు రాజుల పరిపాలన ఉండేది. అయితే సిక్కిం యొక్క చివరి రాజు నాంగ్యల్ 1963 నుండి 1975 వరకు పరిపాలించారు. 1975వ సంవత్సరంలో ప్రజాభిప్రాయ సేకరణతో రాచరికం రద్దు చేయబడింది. దీని ఫలితంగా సిక్కిం భారతదేశంలోనే 22వ రాష్ట్రంగా విలీనమైంది. రాజకీయ సంక్షోభం వలన భారతదేశంలో 22వ రాష్ట్రంగా విలీనం అయింది. గ్యాంగ్టాక్ సిటీ వ్యూ కోసం మనం చూడాలనుకుంటే రోప్వే ఎక్కొచ్చు. వాకబుల్ డిస్టెన్స్. ఇక్కడికి నేను వచ్చేసి 12:30కి రీచ్ అయ్యాను. 2 తర్వాత వర్షం అయితే స్టార్ట్ అయింది. ఈ రోప్వే టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 6:30 వరకు ఉంటుంది. సో టికెట్ వచ్చేసి అంట హ్యాండిక్యాప్డ్కి ఫ్రీ అంట. నెక్స్ట్ 3 ఇయర్స్ ఉన్న వాళ్ళకి కూడా ఫ్రీ అనమాట. అప్ టు 3 ఇయర్స్ వాళ్ళకి. 3 to 5 ఇయర్స్ వాళ్ళకి 77 రూపీస్. నెక్స్ట్ అబోవ్ 5 ఇయర్స్ అంటే అడల్ట్స్ అనమాట. వాళ్ళకి వచ్చేసి 140 రూపీస్ అనమాట. ఒక మంత్లీ పాస్ కావాలంటే 1078 రూపీస్ అనమాట. ఇప్పుడే మా ఫ్రెండ్ రోప్వేకి రౌండ్ ట్రిప్కి టికెట్ తీసుకుంటున్నాడు. ఒక్కో టికెట్ విలువ 146 రూపాయలు.
మన దగ్గర లిక్విడ్ క్యాష్ అయినప్పుడు మనం ఫోన్పే ద్వారా చేయొచ్చు. వాళ్ళు చూసి మన నెంబర్ చెప్తే కన్నా ఆ నెంబర్కి కూడా ఒక లింక్ పంపిస్తారు. వాళ్ళు లింక్ కానీ క్యూఆర్ కోడ్ కానీ పంపిస్తారు వాట్సాప్లోకి. సో ఆ వాట్సాప్ని స్కాన్ చేసి ఆ వాట్సాప్లో క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి గూగుల్ పే ద్వారా కానీ ఫోన్పే ద్వారా కానీ మనం అమౌంట్ పే చేస్తే మనకి టికెట్ ఇస్తారు. 300 ఇద్దరికి కలిపి 295 కాదు, 5 రూపీస్ ట్యాక్సా, 292. సో మనం తీసుకునే టికెట్ కాకుండా దానికి ఎక్స్ట్రాగా 5% జిఎస్టీ ట్యాక్స్ నుంచి ఛార్జ్ చేశారంట వాళ్ళు. సో ఫస్ట్ టైం మేము ఇద్దరం నుంచి రూపాయి ఎక్కుతున్నాము. సో టికెట్ వెరిఫికేషన్ చేస్తున్నారు వాళ్ళు. నిలబడి ఉండాలంట. సో మా వాడు నిలబడి ఆడుతున్నాడు. మేము సాకే ఇలా కూర్చోడానికి లేదు సార్. మేమైతే సో కూర్చొనికి ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసినాము. సో కూర్చోనికి లేదు ఇక్కడ. గ్యాంగ్టాక్ పర్యాటక ప్రదేశాల్లో గ్యాంగ్టాక్ రోప్వే ఒక ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణ అని చెప్పుకోవచ్చు. ఎంజీ మార్గ్ నుండి రోప్వేకి 1.5 కిలోమీటర్స్ ఉంటుంది. రోప్వే యొక్క పొడవు 935 మీటర్లు ఉంటుంది, అంటే దాదాపు 1 కిలోమీటరు. ఇందులో 3 టెర్మినల్ స్టేషన్స్ ఉన్నాయి. టికెట్ తీసుకొని ఏ స్టేషన్లోనైనా ఎక్కొచ్చు. రోప్వే జర్నీ సుమారు 15 నుండి 20 నిమిషాలు ఉంటుంది. ఈ జర్నీలో మనం ముఖ్యంగా గ్యాంగ్టాక్ సిటీ వ్యూ మొత్తం చూడొచ్చు. అలాగే రాష్ట్ర అసెంబ్లీ, అలాగే పర్వతాలు, లోయలు మొదలగినవి మనం చూడవచ్చు. గ్యాంగ్టాక్ సముద్ర మట్టానికి సుమారు 5500 అడుగుల ఎత్తులో ఉంటుంది.